హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే కాకినాడ ఎస్ఆర్ఎంటి మాల్కి అయితే వెళ్ళాం. చూస్తున్నారు కదా పిల్లలు ఎంత బాగా ఆడుకున్నారు. అక్కడైతే హౌస్ ఆఫ్ స్కేరీ అని ఉన్నది, చాలా భయంకరంగా ఉన్నది అదైతేనే. సో మీలో ఎవరైనా కంపల్సరీ అయితే ట్రై చేయాల్సింది. సో ఈ మ్యాజిక్ మిర్రర్స్ అన్నది కూడా మిర్రర్స్ ఎక్కువ ఉంటాయంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా టాయ్స్ అవి ఉన్నాయి, ఇక్కడ గేమ్స్ అవి ఆడుకోవడానికి అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ మనం వేస్తాం కదా ఇట్లా బాల్స్, సో అదైతే రింగ్స్ వేసేది. సో ఆ రింగ్స్ అయితే మనకి వేస్తే ఆ టెడ్డీ బేర్స్ అయితే ఇస్తారంట. ఈ పక్కన బాటిల్స్ కనపడుతున్నాయి, దీంట్లో అయితే మినిమం ఒక 4 రింగ్స్ పడాలంట. ఆ పక్కన ఒక స్ట్రైట్గా కనిపిస్తున్నాయి కదా, దాంట్లో అయితే 5 పడాలంట. సో అయితే అది రేట్స్ కూడా అక్కడ ఉన్నాయి. సో అక్కడ నుంచి అయితే మేము జేఎన్టీయూ కాకినాడ నుంచి అయితే అలా ముందుకు వెళ్తూ ఉన్నాము. సో అలా వెళ్తూ వెళ్తూ సో బిర్యానీ ఒకటి తినేద్దామని మన జేఎన్టీయూ కొంచెం ముందుకు వెళ్ళగానే మన క్షత్రియ బిర్యానీ ఉన్నది కదా, సో అక్కడికైతే వచ్చేసాం. ఒక బిర్యానీ అయితే తినేసాం. అండ్ అక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయి మన ఎస్ఆర్ఎంటి మాల్ ఉన్నది కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. సో మధ్యలో అయితే టిప్సీ టాప్సీ తగిలింది. సో రేట్స్ అయితే చాలా హైగా ఉన్నాయి. మేము వెళ్ళి చూసాం కానీ ఇంకా రేట్స్కే వచ్చేసాం. సో ఎస్ఆర్ఎంటికి అయితే మేము వచ్చేసాం. కనిపిస్తుంది కదా బయట, మన దివాళీకి అయితే కొంచెం బయట ఇలా డెకరేషన్ అయితే చేశారు. 82 డిగ్రీస్ ఈస్ట్, ఎందుకంటే 82 డిగ్రీస్ ఈస్ట్ అన్నది అయితే వెళ్తుందంట మనకు. సో అదైతే అలా పెట్టారు. సో ఇక చూస్తున్నారు కదా డెకరేషన్ ఎంత బాగున్నదో. దివాళీ సెలబ్రేషన్స్ కింద అయితే ఇలా పెట్టారు. సో చాలామంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు, చాలా బాగున్నది. దివాళీకి మీలో ఎవరైనా షాపింగ్స్ అవి చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఎస్ఆర్ఎంటి మాల్కి వెళ్ళండి. చాలా రేట్స్ కూడా, ప్రైజెస్ కూడా, డిస్కౌంట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి దివాళీ ఆఫర్స్లో. సో మేమైతే మొన్న వెళ్ళాం కాబట్టి అప్పుడు చూసాము. అండ్ చూస్తున్నారు కదా డెకరేషన్ అయ్యి ఫొటోస్ అవి చాలా బాగా వస్తున్నాయి. సో అక్కడైతే పిల్లలకైతే ఆడుకోవడానికి అవి టాయ్స్ అవి చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో చూడండి. ఇదైతే చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అన్నారు. సో పిల్లలకి ఎలా ఉన్నది. సో చూస్తున్నారు కదా ఈ హెలికాప్టర్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. సో మీలో ఎవరైనా కాకినాడ వెళ్తే కంపల్సరీ ఎస్ఆర్ఎంటి మాల్కి అయితే కంపల్సరీ వెళ్ళండి. మేమైతే అలా కాసేపు షాపింగ్స్ అవి తిరిగేసి కాసేపు అలా చూసాము. పిల్లలు ఆడుకునే టాయ్స్ అవి చాలా బాగున్నాయి, కనిపిస్తుంది కదా మీకు. సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ ఫొటోస్ అండ్ చాలా బాగా వస్తాం. సో అండ్ ఇక్కడ కాకినాడ ఎస్ఆర్ఎంటి మాల్ ఇక్కడైతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే కొన్ని ప్లేస్ కింద ఒకటి అలా సెట్ చేశారు. సో ఇక్కడ జస్ట్ మనం సింబల్స్ పెట్టినట్టు, సో ఫెయిరీ టైల్స్ వచ్చినట్టు, సో అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ రైడింగ్ కూడా ఉన్నది పిల్లలకి. ఇంత ఏజ్కి ఇన్ని రౌండ్స్ అని అలా ఉన్నది. ఇంత అమౌంట్ కానీ 300 అంతా చెప్పారు. సో మీలో ఎవరైనా కంపల్సరీ చిల్డ్రన్స్ వెళ్తే మాత్రం ఇదైతే కంపల్సరీ ట్రై చేయండి. సో సేఫ్టీ ప్రికాషన్స్ అవి కూడా వాళ్ళు చెప్తున్నారు ముందే చెప్పేసి తీసుకుంటున్నారు. సో చూస్తున్నారు పీపీ కార్టింగ్ అంట, అక్కడ ఉన్నాయి రేట్ కార్డ్ అని ఉన్నారు కదా. సో అక్కడైతే రేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ డెకరేషన్ అయ్యి కన్నా ఫొటోస్ అయితే చాలా తీసుకున్నది. సో చాలా బాగా ఫొటోస్ అయితే వచ్చినాయి. సో కనిపిస్తుంది కదా, మేము ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కదా మీలో ఎవరైనా ఎస్ఆర్ఎంటి క్యాప్ అంటే నాదే అంట. సో అదే చెప్తుంది. బాగా క్యాప్ అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఫొటోస్ అవి బాగా వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఫోటో బూత్ అని ఉన్నది. సో మనకి ఏమైనా టాటోస్ కానీ ఏమైనా ఫొటోస్ కానీ అక్కడ తీయించుకోవాలంటే వెంటనే ఫాస్ట్గా అయితే ఇచ్చేస్తారంట ఫోటో అయితేనే. సో అలా అయితే మేము కొంచెం ముందుకైతే వెళ్ళిపోయాం. సో పైన ఫ్లోర్కి వెళ్దాం, ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అవి అయితే 5 ఫ్లోర్లు ఉంటాయి కాబట్టి సో పైకి వెళ్దామని మేమైతే వెళ్ళాం పైకి. సో అతడు మూవీలో ఒక షార్ట్ తీసినట్టయితే తీసింది, కనిపిస్తుంది కదా, అలా పైకి అయితే వెళ్ళాం. సో అక్కడితో అయితే లాస్ట్. సో పైన అయితే ఫుడ్ ఐటమ్స్ అవి ఉంటాయి. సో కనిపిస్తున్నాయి కదా మంచూరియన్, మంది అని అవి ఇవి చాలా ఉన్నాయి. సో ఇవి చాక్లెట్స్ అవి ఉన్నాయి, స్మోక్ చాక్లెట్స్, దేశీ టాకోస్ అవి ఉన్నాయి. సో మీరు ఎవరైనా వెళ్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఫుడ్ అయితే. నేనైతే ట్రై చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్